హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే ఎంతో టేస్టీ ఎమ్మీగా గుమ్మడికాయ హల్వా అయితే చేయబోతున్నానండి. చాలా సింపుల్ పద్ధతిలో చేసేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయ హల్వాకి 20 నిమిషాల టైం సరిపోతుంది. అంత ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుమ్మడికాయ పసుపు గుమ్మడికాయ నేను తీసుకున్నానండి. కూర గుమ్మడికాయ కూడా అంటారు. కూర వండుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, అలాగే మనం హల్వా కూడా చేసుకోవచ్చు, బూర్లు కూడా వండుకోవచ్చు అండి. ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు గుమ్మడి హల్వా అనేది. మనం ముక్కలు కట్ చేసుకొని మిక్సీ కూడా పెద్దగా పేస్ట్లో పెట్టుకోవచ్చు, లేదా తురుముకొని కూడా నేతిలో వేయించుకోవచ్చు అండి. ఇక్కడ పంచదార, డ్రై ఫ్రూట్స్, గుమ్మడికాయ తీసుకుని నేను ఇప్పుడు ఈ గుమ్మడికాయ కనిపిస్తుంది కదా, ఈ ముక్కని పుట్టు అయితే తీసేసుకున్నాను. చెక్కు బాగా తీసేసుకొని కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇలాగ చిన్న తురుమేసుకోవాలి. లేదు అనుకున్న వాళ్ళు చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేనైతే తురిమేస్తున్నాను. చిన్న తురిమేసుకొని నేతిలో వేయించేసుకున్నాను అనుకోండి, గుమ్మడికాయ అది పచ్చివాసన అనేది పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న త్వరగా అయితే మొత్తాన్ని అయితే ఇలాగా 1/2 కేజీ గుమ్మడి ముక్కని తురిమేసానండి చిన్నగాన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాము. కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా అయితే మనము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకొని బబుల్స్ వచ్చినంత వరకు, జీడిపప్పు కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. జీడిపప్పు త్వరగా వేగిపోతుంది, అలాగే కిస్మిస్ కూడా త్వరగానే వేగిపోతాయి. నేతిలో వేయించుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, బాగుంటాయి కూడా తినేటప్పుడు. అంతేనండి, డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిలో ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అదే కళాయిలోని కావాలంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదా అదే నెయ్యిలోని తురుముకున్న గుమ్మడి తురుము అయితే వేసేసుకోవాలండి. గుమ్మడికాయ తురుము అంతా వేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 5 నిమిషాల పాటు మంట అనేది మీడియంలో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలండి. లేదంటే కలర్ మారిపోతుంది, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల గుమ్మడికాయలో ఉన్న నీరు అలాగే పచ్చిదనం కూడా తగ్గిపోతుంది. అలాగే పచ్చివాసన పోయినంత వరకు మనం నేతిలోని బాగా వేయించుకోవాలి. మనకి నెయ్యి అవసరమైతే 1-2 చెంచాలు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు బాగా వేయించేసుకున్నాను. చూసారా, మనకి గుమ్మడికాయ తురుములోని నీళ్ళ శాతం అనేది తగ్గిపోయిందండి. కొద్దిగా పొడిగా వచ్చేసింది కదా. ఈ మాత్రం వేగితే మనకు సరిపోతుందండి. మంట అనేది సిమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించేసుకోవాలి. పొడిగా వచ్చేటట్టుగా వేయించేసుకుంటే సరిపోతుంది. నీరు అనేది, తడి అనేది మనకు తగ్గిపోయినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న గ్లాసు, ఆ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ వరకు పాలు అయితే వేసానండి నేను. ఇప్పుడు ఈ పాల్లోని గుమ్మడి తురుముని బాగా ఉడకనించేంత వరకు మంట అనేది నేను సిమ్లో పెట్టేసుకున్నానండి. సిమ్లో పెట్టేసి మనకి బాగా వేగిపోయింది కదా నేతిలోని. ఇప్పుడు ఇందులోనే పాల్లోని కూడా బాగా ఉడకనిచ్చామనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది, మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా, సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా ఉడికిన తర్వాత దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోనే సరిపడినంత పంచదారని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదార వేసిన తర్వాత మనకి లైట్గా పాకం వస్తుందండి. మరి హైలో పెట్టేసుకోకూడదు, ముదురు పాకంలాగా వచ్చేసి గట్టి పడిపోద్ది హల్వా. గట్టి పడకుండా మెత్తగా ఉండాలి అనుకుంటే మనకి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు పంచదార అంతా కరుగుతుంది చూసారా, నీరులాగా కరిగిపోయి పంచదారలోని హల్వా అనేది కొద్దిగా ఉడకాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అలాగే పంచదార అంతా కూడా కరిగిపోయింది, ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనకి తీపి అనేది బాగా పడుతుంది, గుమ్మడికాయ తురుముకి బాగా పడుతుంది పంచదార పాకం అనేది. ఇలాగ సిమ్లో పెట్టుకొని అయితే నేనైతే వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అవసరమైతే మనం యాలక పొడి, నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి నెయ్యిని వేసుకొని వేపుకుని కొలిది కళాయిని వదిలినంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇక్కడ ఇలాచి పొడి వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి పంచదార అనేది బాగా తురుముకి పట్టి మనకి కళాయి వదిలినంత వరకు వేయించుకోవాలి. ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. కలుపుతూనే ఉండాలి, లేదు అనుకుంటే మనకి కళాయికి అంటిపోయి అడుగు పట్టేస్తుంది, హల్వా టేస్ట్ మారిపోతుంది. అలా కాకుండా మనం ఇలాగా కలుపుతూనే ఉండాలండి. మంట అనేది నేను సిమ్లోనే పెట్టుకున్నాను ఫ్లేము. ఇలాగా 2-3 నిమిషాల పాటు బాగా పాకం అంతా వచ్చేసింది. వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెయ్యితో కూడా బాగా కలిపేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ పంచదార కరిగిపోయి వేడిగా ఉన్నది కనుక నెయ్యి కూడా త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసాం కదండి, 1-2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటే మనకి హల్వా అనేది, గుమ్మడి హల్వా అనేది మనకి కళాయి నుంచి సపరేట్ అయినంత వరకు ఇలా కలిపేసుకొని ఒక గిన్నెలోకి అనేది మార్చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచేసుకున్నాం అనుకోండి, ముద్రపాకం వచ్చేస్తుంది. ముద్రపాకం వచ్చేస్తే గట్టి పడిపోతుంది. అలా కాకుండా
చూసారా ఇప్పుడు కళాయిలో నుంచి మనకి హల్వా అనేది సపరేట్ అవుతుంది కదండి. ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చేసుకుందాం. చూసారు కదా మెత్తగా మనకి గట్టిగా పడకుండా మెత్తగా గుమ్మడి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఈ హల్వా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.